గీతా సందేశం. భగవద్గీతలో ఏముంది? మనకి ఏం చెప్తుంది అంటే, వ్యక్తి గురించి చెప్పదు, వ్యక్తిత్వం గురించి చెప్తుంది. కులం గురించి చెప్పదు, గుణం గురించి చెప్తుంది. మతం గురించి చెప్పదు, బుద్ధి గురించి చెప్తుంది. కర్మ గురించి చెప్పదు, కర్తవ్యం గురించి చెప్తుంది. సంతోషం గురించి చెప్పదు, నీ తత్వమైన ఆనందం గురించి చెప్తుంది. జనించి గతిచే నిజం గురించి చెప్పదు, శాశ్వతమైన సత్యం గురించి చెప్తుంది. ఎప్పటికప్పుడు మారే న్యాయం గురించి చెప్పదు, ఎప్పటికీ మారని ధర్మం గురించి చెప్తుంది. తాత్కాలికంగా మంచి చేకూర్చే ప్రేయస్సు గురించి చెప్పదు, శాశ్వతంగా మంచిని చేకూర్చే శ్రేయస్సు గురించి చెప్తుంది. అస్థిరమైన శరీరం గురించి చెప్పదు, నీలో స్థిరంగా ఉండే ఆత్మస్వరూపం గురించి చెప్తుంది. నీ బాహ్య స్వరూపం గురించి చెప్పదు, నీ అంతఃస్వరూపమైన మూలం గురించి చెప్తుంది. ప్రాపంచిక విద్య గురించి చెప్పదు, ఆధ్యాత్మిక విద్య గురించి చెప్తుంది. భోగం గురించి చెప్పదు, యోగం గురించి చెప్తుంది. అలాగే నీ బానిసత్వం గురించి చెప్పదు, నీ అధికారం గురించి చెప్తుంది. నీ అజ్ఞానం గురించి చెప్పదు, నీలో ఉన్న జ్ఞానం గురించి చెప్తుంది. నీ అసమర్థత గురించి చెప్పదు, నీలోని సామర్థ్యం గురించి చెప్తుంది. నీ మార్గం గురించి చెప్పదు, నీ మార్గంలో నీవు ఎలా పయనించాలి అని చెప్తుంది. హరే కృష్ణ.